హైదరాబాద్ నగరంలోని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎరిమాల నిహారిక హత్య కేసును ప్రస్తుతం జగద్గిరి గుట్ట పోలీసులు ఛేదించారు. తొలుత ఇది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినటువంటి జగద్గిరి గుట్ట పోలీసులు విచారణలో సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించారు. బావ ఫోన్ చేశాడు, నేనే ఫోన్ చేశాను బావకి. 8:20కి అట్లా చేసినప్పుడు బావ చెప్పాడు ఇట్లా. నేను వచ్చేసరికల్లోనే అక్క తలుపు మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది, లోపల చూస్తేనేమో అక్క వాష్రూమ్లో కింద పడి ఉంది అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఫోన్ అట్లా చెప్పంగానే ఇక నేను బయలుదేరా. అక్కడికి వెళ్ళే టైంలో ఫోన్ చేసిన బావకి ఫోన్ చేస్తే అన్నాడు ఇట్లా చనిపోయిందిరా అక్క అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే ఇక్కడికి తీసుకురాకముందు 4 గంటల ముందే చనిపోయింది అక్క అని చెప్పాడు. డాక్టర్స్ చెప్పారట. అంటే నిందితుడైనటువంటి శివమాధవ్ రెడ్డి మీ ఊరి అని చెప్తున్నారు కదా, అతని ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేది? తరచూ మీ ఇంటికి వచ్చాడా? ఎప్పుడు ఎటువంటి అనుమానం అతనిపై రాలేదు? అంటే అతని క్రూయల్ బిహేవియర్ గురించి కానీ, అతని నేర ప్రవర్తన గురించి కానీ, గతంలో ఈ ఊర్లో ఇంకెవరైనా వేధింపులకు గురి చేయడం అట్లాంటి గతంలో ఏమైనా పైన? లేదు, వాడు మంచిగానే ఉన్నాడు. వాడు సొంత అన్న లెక్కే చూసుకున్నాము మేము కూడా. వాడు మంచిగా అందరికీ పరిచయమే, ఇంట్లో వాళ్ళందరికీ పరిచయమే. ఇట్లా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ మేము. ఇంత దారుణంగా అవుతాడు. ఒకవేళ వాడికి బంగారం కావాలంటే ఏదో ఒక విధంగా అన్నా చేయొచ్చు అక్కని. సంథింగ్ గదిలో వేయడం కానీ అట్లా కూడా చేయొచ్చు, కానీ చంపి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే వాడికి లేదు. ఇంటెన్షనల్గానే చేశాడు వాడైతే.